Right, friends, let's all sing this song 6, 7, 9. ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము. ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము. నీ ప్రేమే శాశ్వతం, నీ మాటే అమృతం. నీ ప్రేమే శాశ్వతం, నీ మాటే అమృతం. నా జీవితం నీకంకితం, నా ప్రియ యేసయ్యా. ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము. ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము. మీరు గమనించారో లేదో, అరటి చెట్టు గెల రానప్పుడు నిటారుగా ఉంటుంది. ఆ గెల వేసిన తర్వాత చెప్పండి ఏమవుతుందో, అది ఒరిగిపోతూ ఉంటుంది, కిందకు ఒరిగిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, రెండు కర్రలు ఇలా సపోర్ట్ ఇస్తాం దానికి, లేకపోతే ఏమైంది, పడిపోతుంది. ఫలించేటటువంటి కొమ్మలను, ఫలించే చెట్లు చూడండి, అవి కిందకి చెప్పండి ఒరుగుతాయి. ఒరిగేటటువంటి తత్వాన్ని అలవరుచుకో, అనగా తగ్గింపు తత్వాన్ని అలవరుచుకో, దీనత్వాన్ని అలవరుచుకో, గర్వాన్ని, పొగరుపోతుతనాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని దరిదాపులకు రానివ్వద్దు. నెహెమ్యా అక్కడికి వచ్చిన తర్వాత తన గురించి ఏమీ మాట్లాడకుండా అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? అయితే వారితో నేను ఇట్లన్నిటినీ, ఏమన్నాడు? వారితో నేను ఇట్లు అంటిని. 17వ వచనం, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. వాస్తవంగా పట్టణం పాడైపోయింది, ప్రాకారములు కూలిపోయినాయి, ప్రజల యొక్క జీవితాలు అభద్రతా భావంతో ఉన్నాయి, ప్రమాదంలో ఉన్నాయి. కానీ నెహెమ్యా మాత్రం ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో ఉద్యోగం చేసుకుంటూ, బాగా సంపాదించుకుంటూ, తనకే డోకా లేదు, తనకే కష్టం లేదు, హ్యాపీగా బ్రతికేస్తున్నాడు. అలా హ్యాపీగా బ్రతుకుతున్న సమయంలో దేవుడు తన మనసులో పెట్టిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి పనంగా పక్కన పెట్టేసి, ప్రభువు ఇచ్చిన పని చాలా విలువైనది అని చెప్పి యెరూషలేములో అడుగుపెట్టాడు.
అందరితో పాటు కలిసి పని చేయాలి అనేటటువంటి వ్యక్తికి ఉండే తత్వం ఏంటో తెలుసా? ఎదుటి వాని కష్టాన్ని అర్థం చేసుకోవడం. సహోదరి సహోదరులు వింటున్నారా? నలుగురితో కలిసి ఉండాలి, నలుగురితో సమాధానంగా ఉండాలి, నలుగురితో సంతోషంగా ఉండాలి, నలుగురు మధ్య మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఎప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించు మాకు. నీ గురించి నువ్వు అస్తమాను చెప్పుకునే ప్రయత్నం చేయి మాకు. నీ గొప్పతనం చెప్పుకునే ప్రయత్నం చేయి మాకు. కానీ ఎదుటివాని కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఎదుటివానికి ఉన్న బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు వానికి స్నేహితుడు అవుతావు. అప్పుడే నువ్వు వారిలో ఒక్కడివి అవుతావు. చూడండి నెహెమ్యా ఏం చేస్తున్నాడో. మనకు అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు కలిగిన శ్రమ. వాస్తవంగా నెహెమ్యాకి ఎటువంటి శ్రమ లేదు. తను రాజు దగ్గర ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. కానీ చూడండి నెహెమ్యా ఏం చేస్తున్నాడో. మనకు అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు కలిగిన శ్రమ. వాస్తవంగా నెహెమ్యాకి ఎటువంటి శ్రమ లేదు. తను రాజు దగ్గర ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో యూదుడిగా నెహెమ్యా కూడా ఒక కుటుంబ సభ్యుడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? తాను బహుగా దీవించబడి ఇతర దేశంలో ఉన్నప్పటికీ కూడా కష్టంలో, శ్రమలో, బాధలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కనిగా తనను తాను భావిస్తున్నాడు. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో ఎప్పుడూ కూడా నలుగురితో మంచిగా ఉండు, నలుగురితో బాగుండు, నలుగురికి మేలు చేసేవాడిగా ఉండు. ఎప్పుడు కూడా ఈ సామెత వచ్చినప్పుడు 5గురితో బాగుండు, 6గురితో బాగుండు అని ఎప్పుడు అనరు. ఎంతమందితో బాగుండాలని చెప్పండి. ఒరే కనీసం నలుగురితోనన్నా బాగుండరా, నలుగురితో కలిసిపోరా, నలుగురికి మంచి చేయరా. నలుగురు ఎందుకు? నువ్వు చనిపోయినప్పుడు మోసేది నలుగురే గనుక. ఆ నలుగురిని కూడా నువ్వు సంపాదించుకోకపోతే ముగ్గురు మోయడం సాధ్యం అవుతుందండి? అడుగుతున్నా.